దాని తర్వాత పినోకియో. నాకు తెలుసు. ఆ తర్వాత తనకి స్పృహ వచ్చి వాళ్ళ నాన్నకి సాయం చేసుంటాడు. అంతే. వాళ్ళ నాన్నగారు ఆ పెద్ద తిమింగలం పొట్టలో ఇరుక్కున్నారు. తర్వాత పినోకియో వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఈదాడు. వాడు అలా ఈదుకుంటూ వాళ్ళ నాన్నని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ తిమింగలమే నోరు ఆన్ తెరిచింది. అంటే పినాకియో కూడా తిమింగలం నోట్లోకి వెళ్ళిపోయిందా? అవును, ఆ పినోకియోని కూడా ఆ తిమింగలం అలాగే మింగేసింది. అందులోనే వాడి నాన్నని వాడు చూశాడు. వాళ్ళ నాన్న కనిపెట్టినందుకు సంతోషపడి ఉంటాడు కదా. ఒక తిమింగలంలోనా? తర్వాత ఏమైంది? ఏమైందో చెప్పు. నాకు ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తోంది. లేదు బాబు, నువ్వనుకున్నట్టు మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. మంట అంటిస్తే తిమింగలం తుమ్ముతుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళలేమా? అలా జరగదు. అప్పుడు మనమే వాళ్ళకి సాయం చేయాలి. తిమింగలాన్ని తుమ్మేలా చేసి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి? తిమింగలం పొట్టలో ఉండి చక్కలిగిలి పెట్టొచ్చు. ఇప్పుడు అది చెయ్యటానికి నా దగ్గర ఒక పక్షి ఈక ఉంది. నా దగ్గర కూడా ఒక ఆకుంది. ఇప్పుడు మన దగ్గర మిరియాల పొడి ఉంటే ఖచ్చితంగా దాన్ని తుమ్మించగలం. నా దగ్గర కారం ఉంది. దీన్ని మనం అరటిపళ్ళతో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. సరే, ఆ తిమింగలం కడుపు లోపలికి వెళ్ళడానికి నాతో ఎవరొస్తారు? నేను కూడా. తర్వాత టైగర్. సూపర్. ఏంటి? మనం పినాకియో వాళ్ళ నాన్నకి తిమింగలం నుంచి బయటికి రావడానికి సాయం చేయాలి. కానీ ఇక్కడికి ఎలా వచ్చారు? మీరంతా ఎవరు? నేనే అప్పు, ఒక యోగి ఏనుగుని. మీ కథ రాయపడ్డ ఒక బుక్కుని మేము చదువుతూ ఉన్నాం. చాలా సంతోషం. నేను ఒక నిజమైన అబ్బాయిని. అంటే నేను నిజమైన అబ్బాయిగా ఉండాలనుకుంటున్నాను. నేనా? తను టైగర్. మీరు తిమింగలం కడుపు లోపల ఇరుక్కున్నది మాకు తెలిసింది. అందుకే కాపాడడానికి వచ్చాం. అదంతా ఏమక్కర్లేదు. నేను మా నాన్నగారిని కాపాడుకోగలను. ఏంటి మళ్ళీనా? ఇలా చూడు పీనో బాబు, నిజం చెప్పడం ఎప్పుడూ మంచిదే. మీ సహాయానికి చాలా సంతోషం. మీరేం చేస్తూ ఉంటారు? తిమింగలాన్ని తుమ్మించడానికి మా దగ్గర చాలా వస్తువులున్నాయి. ఒక ఈక ఉంది. ఇది నవ్వుతోంది. ఇలా చూడు తిమింగలం, మర్యాదగా తుమ్ము. నాకు కాస్త సిగ్గున్నట్టు అనిపిస్తోంది. ఈ ఆకుతో నేను ప్రయత్నించినా నాన్న, మీకు ఏ సమస్య లేదుగా? ఇది తుమ్మని నేను నమ్ముతున్నాను. టైగర్, నువ్వు ఎందుకిలా భయపడుతున్నావు? ఇప్పుడు చేసిన ఏది పనిచేస్తున్నట్టు అనిపించట్లేదే. మిరియాల పొడితో ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఈ మిరియాల పొడి మనం అనుకున్నట్టు ఏమీ చేయలేదు. టైగర్ చెప్పింది నిజమే. తిమింగలానికి నచ్చుంటుంది. అంతా పాడైపోయిందా? అయితే మనం ఇక ఈ తిమింగలం కడుపులోనే ఉండాలా? నేను మా నాన్నగారికి కొట్టులో సహాయంగా ఉందాం అనుకున్నాను. నీ గురించి తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఎవరో ఇద్దరు వ్యక్తులు తిమింగలం తుమ్మితేనే బయటకు వస్తానని చెప్పారు. కథలో అలాగే కథ ఉంది. మన దగ్గర అప్పు ఉన్నాడుగా. తను చేసే మంత్రాలతో మనం బయటకు వెళ్ళిపోవచ్చు కదా. నేను ప్రయత్నిస్తాను. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. అప్పు, ఆపు, వద్దు. ఇది మన మీద మాత్రమే పనిచేస్తుంది. మీ దారి చూసుకుని మీరు వెళ్ళండి. మాకు ఎలాంటి సమస్య లేదు. నేను అబద్ధం చెబితే నా ముక్కు పొడుగ్గా అవుతుంది. వదిలే పినాకియో. ఒక్క నిమిషం. నా వల్ల నా మంత్రశక్తితో వీళ్ళని కాపాడకపోవచ్చు. అయితే ఆ తిమింగలంతో నా వల్ల మాట్లాడడానికి అవుతుంది. చూడండి. ఏంటి మాట్లాడావా? ఈ తిమింగలం ఏమంటోంది? ఆ తిమింగలం క్షమించమంటోంది. మనం దాని కడుపులో ఇరుక్కున్నదే దానికి తెలియదని చెప్తోంది. అదే తుమ్మి మనని బయటికి పంపిస్తుందంట. ఇప్పుడు నీకు సంతోషమేగా? చెప్పినట్టు చేస్తే మంచిది.
నాన్నగారికి సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాను. నేను చెప్పేది నిజమే. చూశారుగా, నా ముక్కు పొడుగవ్వలేదు. నేను నమ్మలేనులే, ఒకటై మేము దేనైనా దాటుతాం, లోయనైనా కొండనైనా